అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక ఆపన్నహస్తమని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 53 మందికి 12వ విడతలో మంజూరు అయిన 40,16,410 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక ఆపన్న హస్తమని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని, వారికి ఆయన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేస్తున్నామన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేక మంది పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి అండగా నిలవాలన్నదే చంద్రన్న కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 763 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6,68,42,029 రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.